హాయ్ ఫ్రెండ్స్, సో మనం ఈరోజు ఆధురి గ్రూప్స్ వెంచర్స్ చూడడానికి వెళ్తున్నాము. సో మనం స్టార్టింగ్ అయితే గచ్చిబౌలి ఏదైతే ఓఆర్ఆర్ ఉందో అక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము. సో మీరు చూసేదంతా కూడా ఓఆర్ఆర్ మన ఫ్లైఓవర్స్ అయితే మన హైటెక్ సిటీ నుంచి మాదాపూర్ ఏదైతే సిటీ నుంచి వెళ్తామో అదనమాట. సో ఇక్కడ మనకు గచ్చిబౌలి మన ఏదైతే టోల్ గేట్ ఉందో అక్కడ నుంచి మనం ఎంటర్ అవుతున్నాము. ఇది ఓఆర్ఆర్ ఎంట్రన్స్. సో మనం అవుటర్ రింగ్ రోడ్ నుంచి బయలుదేరుతున్నాము. సో మనము ఏ రకంగా అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము, ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి అన్న దాని గురించి మీకు వే గురించి చెప్తున్నాను. హాయ్ అండి అందరికీ. సో దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఆధురి గ్రూప్స్. సో ఈ రోజు వచ్చేసి మనం బెంగళూరు హైవేలో మన ఆధురి గ్రూప్స్ ఒక ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో సో ఆ వెంచర్స్ అన్ని కూడా మీకు నేను లైవ్ గా చూపించడానికి అయితే ఈ రోజు రావడం జరిగింది. సో ప్రజెంట్ నేను వచ్చేసి మనకు ఏదైతే బెంగళూరు హైవేలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర మనకు ఎగ్జిట్ నెంబర్ 16 ఉందో సో ఆ ప్లేస్ లో అయితే ఉన్నాము. సో ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి మనం అయితే ఇక్కడ నుంచి డిస్టెన్స్ అయితే మనం చూసుకోవాల్సి వస్తుంది. సో ఈ హైవే వచ్చేసి బెంగళూరు హైవే అండి. సో ప్రజెంట్ 4 లైన్స్ లో ఉన్న హైవే. సో ఈ 4 లైన్స్ లో ఉన్న హైవే వచ్చేసి మనకు ఓవరాల్ గా 8 లైన్స్ హైవే ఆల్రెడీ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. మీరు చూసినట్టయితే ప్రజెంట్ ఈ శంషాబాద్ లో మనకు అప్రాక్స్ 70,000 నుంచి 80,000 వరకు అయితే పర్ స్క్వేర్ అయితే నడుస్తుంది ప్రైస్. శంషాబాద్ ఎగ్జిట్ నెంబర్ 16 దిగంగానే మనకు ఏదైతే బెంగళూరు హైవే NH44 ఉందో సో మనకు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా ఇప్పటివరకు అయితే 4 లైన్స్ రోడ్ ఉండే. సో ఇదంతా కూడా 8 లైన్స్ రోడ్ మనకు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. సో చాలా ఫాస్ట్గా వర్క్ అయితే జరుగుతుంది. సో ఇదంతా కూడా మనకు ఫ్యూచర్ డెవలప్మెంట్ కిందికి మనం చెప్పుకోవచ్చు. అండ్ ఫ్యూచర్లో ఇది చాలా ఫాస్టెస్ట్ రోడ్ కూడా అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం బెంగళూరు హైవేలో అయితే స్టార్ట్ అయ్యాము. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ క్రాస్ చేసి ముందుకు వచ్చిన తర్వాత ముచింతల్ అనే ఏరియా దగ్గర మనకు ఏదైతే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మనకు కనిపిస్తుంది. సో నా బ్యాక్ సైడ్ లో కనిపించేది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. సో ఇది 216 అడుగుల్లో చేసిన ఒక స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. అండ్ దీంతో పాటు ఇక్కడ మనకు 108 టెంపుల్స్ అండి, 108 టెంపుల్స్ తో మనకి ఇక్కడ నిత్య పూజ జరుగుతూ ఉంటాయి. సో ఇది ఈ చాలా బిగ్గెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అండ్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పక్కనే మనకు జీమ్స్ అనే హాస్పిటల్ మనకైతే ఉంటుంది. సో అక్కడ మనకు ఆయుర్వేదిక్ సంబంధించిన మనకైతే ట్రీట్మెంట్ జరుగుతుంది. సో చాలా దూరం నుంచి కూడా ఇక్కడ చాలా మంది పేషెంట్స్ అయితే వస్తుంటారు. సో ఇది మనకు చాలా ఫ్రీ అండ్ ప్రైవేట్ బోత్ కూడా కలిసి ఉన్నాయి. సో చాలా నమ్మకంగా ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. సో బెంగళూరు హైవేలో ఉన్న మన కనహా శాంతివనం పీస్ఫుల్ ఏరియా అయితే ఉందో 1600 acres లో మనం చేయబడడం జరిగింది. సో ఈ రోడ్ ఒకటి మొత్తం కూడా మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా పీస్ఫుల్ అండ్ చాలా నేచర్తో కూడిన ఏరియా అనమాట. సో ఇదంతా మీకు చూడండి. సో ఇప్పుడైతే మనం కనహా శాంతివనం దగ్గరకు వచ్చేసామండి. సో ఏదైతే మనం స్టార్టింగ్ లో ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యాము, నెక్స్ట్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ జిమ్స్ హాస్పిటల్ అండ్ ఇది బెంగళూరు హైవేలో మనకు చేగూర్ అనే విలేజ్ నుంచి, అంటే బెంగళూరు హైవే నుంచి జస్ట్ మనకు ఒక 8 kilometers లో కనహా శాంతివనం. ఇది ఒక 1400 acres లో మనకు ఎట్ ఏ టైం 1 lakh people మెడిటేషన్ చేసే అంత ప్లేస్ అయితే ఇక్కడ చేయడం జరిగింది. ఇది కనహా శాంతివనం. సో చాలా ప్రశాంతమైన ప్లేస్. సో మెడిటేషన్ కి ఒక మంచి ప్లేస్ అంటే గ్రీనరీ ఏరియా. సో ప్రజెంట్ మీరు చూస్తున్నారు నా బ్యాక్ సైడ్ లో ఉన్నది. సో ఈ బెంగళూరు హైవే సరౌండింగ్ లో షాద్నగర్ కి దగ్గరలో ఇలాంటి చాలా హైలైట్ ఏరియాస్ అయితే మనకి చాలా కూడా ఉన్నాయి. ఎక్సలెంట్ ఎంట్రీ అండి. సో చాలా వైడ్ రోడ్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎంట్రన్స్ అయితే. సో మళ్ళీ మనము బెంగళూరు హైవేకి అయితే వచ్చేసామండి. సో ఈ బెంగళూరు హైవేలో మనకు వచ్చేసి ఇప్పుడు ఓల్డ్ బెంగళూరు హైవే వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది ఓల్డ్ బెంగళూరు హైవే. సో ఇంతకు ముందు వాడేది ఇదే బెంగళూరు హైవే అనమాట. సో ఇప్పుడు బైపాస్ రోడ్ ఏదైతే మనకు వచ్చిందో ఈ రోడ్ ఎగ్జాక్ట్ మనకు బైపాస్ రోడ్ అండ్ మన షాద్నగర్ బెంగళూరు వెళ్ళే రోడ్ అనమాట. సో బోత్ రోడ్ కూడా మనకు బెంగళూరు హైవే అని, కాకపోతే ఓల్డ్ బెంగళూరు హైవే. ఇది బైపాస్ వచ్చింది కాబట్టి బైపాస్ బెంగళూరు హైవే అని చెప్పుకోవచ్చు. అండ్ మనకు ఇది కొత్తూరు విలేజ్ అండి. మనకు ఈ దగ్గర ఏదైతే ఉందో కొత్తూరు విలేజ్. ఈ కొత్తూరు విలేజ్ లో మనకు పర్ స్క్వేర్ యార్డ్ ప్రజెంట్ 50,000 వరకు పర్ స్క్వేర్ యార్డ్ అయితే జరుగుతుంది ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్ కాస్ట్ వచ్చేసి. సో నెక్స్ట్ మనం ముందుకెళ్ళి ఇంకా వేరే వెళ్తున్నాము. నియర్ బై షాద్నగర్ దగ్గరకు వచ్చాము. సో చూస్తున్నారు కదా మన డెవలప్మెంట్స్ ఏ రకంగా ఉన్నాయి. సో ముందు వెళ్ళి ఇంకా కూడా షాద్నగర్ గురించి ఇంకా బ్రీఫ్ గా మనం ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మనకు బెంగళూరు హైవే మనకి ఇందాక కొత్తూరు అని చెప్పాను కదా, కొత్తూరు మన జస్ట్ కొద్దిగా క్రాస్ అవ్వగానే సో ఈ బెంగళూరు హైవేకి పక్కనే చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ లో ఈ రోడ్డు మనకు జహాంగీర్పీర్ దర్గా అని చెప్పేసి వస్తుంది. సో ఈ జహాంగీర్పీర్ దర్గా రోడ్డు మనకి ఇక్కడ నుంచి ఒక 10 kilometers లో జహాంగీర్పీర్ దర్గా ఉంటుంది. సో మన తెలుగు వాళ్ళు కానీ ముస్లిం వాళ్ళు కానీ చాలా క్రౌడ్ ప్లేసెస్ వచ్చే ఏరియా ఇది. అండ్ మనకు ఇక్కడ కనిపించిన బ్యాక్ సైడ్ లో కనిపిస్తుంది మీకు ఇది ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్. సో అది కూడా మనకి ఇక్కడే ఉంది. సో ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ వీళ్ళకి రెసిడెన్షియల్ గా ఇక్కడికి చాలా నీడెడ్ అనమాట. సో మెనీ వెంచర్స్ కూడా ఇక్కడ డెవలప్ అవుతున్న సందర్భం ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ ఉంది. సో దానివల్ల ఇక్కడ ల్యాండ్ వాల్యూ కూడా చాలా వరకు పెరిగి ఉన్నాయి. సో ఈ ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ అండ్ జహాంగీర్పేట దర్గా రెండు కూడా ఈ పక్కనే ఉన్నాయి. కొద్ది ముందుకు వెళ్తే మనకు నాక్టో ఫార్మా కూడా ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. సో మన ఇదే జహాంగీర్పేట దర్గా రోడ్ లోనే మన బెంగళూరు హైవేకి జస్ట్ ఒక 200 meters లో మనకు కనిపిస్తుంది నాక్టో ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్. సో ఇది కూడా మనకు చాలా మంది ఎంప్లాయీస్ తో కూడిన నాక్టో ఫార్మా అండి. సో మెయిన్ బ్రాంచ్. సో నాక్టో ఫార్మా అండ్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్
అండ్ జహాంగీర్పేట వెళ్ళే రోడ్. సో ఇవన్నీ కూడా దగ్గరలో ఉండడం వల్ల మనకు రెసిడెన్షియల్ కి చాలా గ్రోత్ ఉన్న ఏరియా అండి. సో నెక్స్ట్ ఇదే రోడ్లో మనకు జాన్సన్ అండ్ జాన్సన్, పిఎన్జీ, అమెజాన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీలైతే అది కూడా మీకు చూపిస్తాను. సో మనం బెంగళూరు హైవే నుంచి జస్ట్ లెఫ్ట్ సైడ్ మనం ఒక 3 కిలోమీటర్స్ ముందుకు వచ్చిన తర్వాత అయితే ఎంఎస్ఎన్ మనకు ఫార్మా ఎంఎస్ఎన్ ల్యాబ్ అయితే మనకి ఇక్కడ ఉండడం జరిగింది. ఇది మనకు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా మనకు మేకగూడ అనమాట ఇది. సో మేకగూడలో ఎంఎస్ఎన్ ల్యాబ్ అండ్ మన మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా రెండు కూడా ఈ ప్లేస్ లో ఉన్నాయి. సో ఈ డెవలప్మెంట్ మీకు చూపించడం కోసమే నేను ప్రత్యేకంగా ఇక్కడ రావడం జరిగింది. సో ఇది మేకగూడ. నెక్స్ట్ మీకు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా చూపిస్తాను. ఇందాక మనము మేకగూడలో ఉన్న ఎంఎస్ఎన్ ల్యాబ్ అయితే చూసాము. సో దాని పక్కనే మనకు వచ్చేసి ఇది మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, మనకు మేకగూడలో ఉన్న మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్. సో ఆల్రెడీ మనకు కన్స్ట్రక్షన్ అయిపోయి ఉంది. అండ్ ఇదే రోడ్లో మనం మేకగూడ రోడ్లో చూసుకుంటే ఈ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ సంబంధించిన ఆఫీస్ వచ్చేసి మనకు ఈ పక్కనే ఉంది. సో ఈ యొక్క డెవలప్మెంట్ మనకు ఎంఎస్ఎన్ ల్యాబ్ కానీ, అయిన తర్వాత మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కానీ మనకు మేకగూడలో ఉంది. ఆ తర్వాత ఎలికట్ట దగ్గర ఉంది. అండ్ తర్వాత మనకి ఇదే బెంగళూరు హైవేలో మనకి ఇంకోటి టోటల్గా 3 మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ అయితే మనకి ఈ రోడ్లో ఉండడం జరిగింది. సో ఇవన్నీ డెవలప్మెంట్స్ కూడా మనకు బెంగళూరు హైవేలోనే ఉన్నాయి. సో అండ్ మరింత డెవలప్మెంట్స్ చెప్పుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదామండి. ఇందాకే మీకు ఒకటి ఎంఎస్ఎన్ ల్యాబ్ అయితే చూపించాను నేను మేకగూడలో. సో ఇది ఒక అనదర్ బిగ్గెస్ట్ ల్యాబ్ అనమాట. మనకి ఎంఎస్ఎన్ ల్యాబ్ బెంగళూరు హైవేలో ఇంకోటి మనకుంది. సో 1 by 1 చూసుకుంటూ మనం అన్నీ కూడా ఇప్పుడు షాద్ నగర్ టోల్ గేట్ ఏదైతే రాయకల్ టోల్ గేట్ అంటారు దీనికి. సో ఇక్కడికైతే మనం చేరుకున్నాము. సో ఇది రాయకల్ టోల్ గేట్ అండి. మనకు షాద్ నగర్ దగ్గర మనకైతే ఇది వస్తుంది. సో ఈ రాయకల్ టోల్ గేట్ దాటిన తర్వాత మన బురుగుల అనే విలేజ్ అనమాట. బురుగుల దగ్గర మనకు ఏదైతే ఐకానిక్ 9 వెంచర్ ఉందో ఆ వెంచర్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. బెంగళూరు హైవేలో మనము ఎయిర్పోర్ట్ అండ్ చాలా రకాల మన డెవలప్మెంట్ చూసుకుంటూ వచ్చాము. ఏదైతే మనకు ఎంఎస్ఎన్ ల్యాబ్స్ కానీ, తర్వాత ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ కానీ, ఏవైతే 8 లైన్స్ బెంగళూరు హైవే NH44 లో మనము షాద్ నగర్ క్రాస్ చేసుకొని రాయకల్ టోల్ గేట్ దాటుకొని సో బురుగుల దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇప్పుడు మీరు చూసినంత వరకు మనకి 8 లైన్స్ రోడ్ అయితే వర్క్ నడుస్తుంది. సో ఇది NH44 రోడ్ కి మనకు బురుగుల వెళ్ళే రోడ్ అనమాట. సో ఈ రోడ్ మీద కనిపించింది మొత్తం కూడా 8 లైన్స్ రోడ్ జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఈ రోడ్ లో చూసుకున్నట్టయితే ఇది బురుగుల వెళ్ళే రోడ్. సో ఇది మన బెంగళూరు హైవేకి ఇప్పుడు మన నెక్స్ట్ అయితే బురుగుల వెళ్ళే రోడ్ ఉందండి. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా మనకు 3 కిలోమీటర్స్ లో ఐకానిక్ 9 వెంచర్ కి అయితే మనము ఈ రోజు స్టార్ట్ అవడం జరిగింది. సో ఐకానిక్ 9 వెంచర్ కి మనం వెళ్తున్నాము. జస్ట్ 3 కిలోమీటర్స్ లో ఐకానిక్ 9 HMDA ప్రాజెక్ట్ మనకు రీసెంట్ గా లాంచ్ అయిన వెంచర్ కి మనం ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము. సో ఈ రోజు మనము ఐకానిక్ 9 వెంచర్ కోసం ఏదైతే పాయింట్ టు పాయింట్ మనం ప్లేసెస్ మనం చూసుకుంటూ వస్తున్నాము. సో ఇందాక కూడా మనము బెంగళూరు హైవే నుంచి 3 కిలోమీటర్స్ అయితే మీకు చెప్పాను నేను. ఇది మన ఐకానిక్ 9 వెంచర్. సో దాని గురించి మనం అయితే 1 కిలోమీటర్ వచ్చిన తర్వాత మనకు బురుగుల రైల్వే స్టేషన్ వచ్చింది. సో ప్లస్ పాయింట్ ఏంటంటే ఐకానిక్ 9 అనే వెంచర్ కి మనకు నేషనల్ హైవే 44 ఏదైతే ఉందో అక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో మన వెంచర్ ఉంది. అండ్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే మనకు రైల్వే స్టేషన్ రావడం జరిగింది. సో నా వెనక కనిపించే బురుగుల రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో మనకు ఈ ట్రాక్ యాక్చువల్గా మనకు ఏదైతే లింగంపల్లి నుంచి మనకు MMTS ప్రజెంట్ మనకు శంషాబాద్ వరకు అయితే వస్తుంది. సో ఇది మనకు ఈ బురుగుల నుంచి షాద్ నగర్, బురుగుల అండ్ మహబూబ్ నగర్ వరకు కూడా MMTS ఫెసిలిటీ మనకు రాబోతుంది. అండ్ ఆల్రెడీ ట్రాక్ కూడా వేయడం జరిగింది. ఈ వెంచర్కి మనకి NH44 అండ్ బురుగుల MMTS ఫెసిలిటీ కానీ, తర్వాత బుల్లెట్ ట్రైన్ ఏదైతే ఇవైతే ఉన్నాయో ఫ్యూచర్లో రాబోతున్నాయో సో ఇవన్నీ కూడా మనకి చాలా ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. అండ్ త్రిబుల్ కూడా మనకి చాలా దగ్గరలో ఉంది. అది కూడా నెక్స్ట్ ముందుకెళ్ళి తెలుసుకుందాము. సో మనము బురుగుల రైల్వే స్టేషన్ దాటంగానే మనం బురుగుల విలేజ్కి అయితే వచ్చేసాము. సో ఎంటర్ అవ్వగానే మనకు ఇక్కడ గవర్నమెంట్ జిల్లా పరిషత్ స్కూల్ అయితే కనిపించడం జరిగింది. ఇది కూడా చాలా పెద్ద గ్రౌండ్ అయితే ఉంది. అండ్ నా వెనక కనిపించే రోడ్ వచ్చేసి ఇదంతా కూడా బురుగుల ఏరియా. అండ్ బ్యాక్ సైడ్ లో కనిపించే ఈ కన్స్ట్రక్షన్ ఏరియా హౌసెస్ మొత్తం కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఏరియా చాలా పెద్ద మనకు బురుగుల గ్రామ పంచాయతీ అనమాట. మీకు బోర్డు కూడా ఇక్కడ కనిపిస్తుంది బురుగుల గ్రామ పంచాయతీ. ఇంకో జస్ట్ ఒక 1 కిలోమీటర్లో వెంచర్ ఉంది. సో 1 కిలోమీటర్లో రైల్వే స్టేషన్ వచ్చాము. 1 కిలోమీటర్లో విలేజ్కి వచ్చాము. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్లో మన వెంచర్ కూడా వెళ్ళిపోదాము. సో స్టార్ట్ అయిపోదామండి ఇక్కడ నుంచి వచ్చేసాం. సో ఇప్పుడు మీరు అయితే చూసారో మనకు ఇది బురుగుల విలేజ్ అండి. సో బురుగుల విలేజ్ కి ఆనుకునే మనకు వెంచర్ ఉంది. సో జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే మనకు ఈ హౌసెస్ నుంచి మనకు వెంచర్ అయితే వస్తుంది. కేవలం 1/2 కిలోమీటర్ దూరంలోనే ఈ కాంపౌండ్ వాల్ అయితే కనిపిస్తుంది. సో ఈ రోడ్లోనే కొద్దిగా ఒక 500 మీటర్స్లోనే మన వెంచర్ అయితే ఉంది. సో బోర్డు మీకు ఇక్కడ కనిపిస్తూనే ఉంటుంది. సో వెళ్ళిపోదాం వెంచర్లోకి. సో ఫైనల్గా మనము రీచ్ అయ్యాము ఐకానిక్ 9 వెంచర్. సో ప్రజెంట్స్ ఆధురి గ్రూప్స్ సో మనకు HMDA ఒక ప్రాజెక్ట్ ఏదైతే 10 acres చేయడం జరిగిందో మనకు ఈ అద్భుతమైన వెంచర్ విలేజ్కి ఆనుకొని అండ్ మనకు రోడ్ అండ్ ట్రైన్ కానీ, బస్ కనెక్టివిటీ కానీ, అన్ని కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ ఇలాంటి అద్భుతమైన వెంచర్ దగ్గరలో ఉన్నటువంటి వెంచర్. అండ్ ఎంత లెవెల్గా ఈక్వల్గా ఉన్న ల్యాండ్. ఇది ఒక
సో కొత్త వెంచర్ కాబట్టి సో మీకు అంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ వర్క్ జరుగుతుంది కాబట్టి మనకి ఈ రకంగా అయితే ఉంది. సో డివైడింగ్ అయితే అయిపోయిందండి మొత్తం కూడా, మనకు రోడ్ కటింగ్స్ అన్నీ అయిపోయాయి. సో 40 feet and 30 feet రోడ్ కటింగ్స్ ఇవన్నీ, అండ్ స్టోనింగ్స్ కూడా అయిపోయాయి, అండ్ ప్లాట్ నెంబర్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఎవ్రీ స్టోన్స్ మీద. సో మనకు 250 square yards అండ్ 150 square yards ఈ విధంగా మనం చేయడం జరిగింది. సో ఇది ఒక సైట్ ఆఫీస్ మనది. సో ప్రజెంట్ నేనైతే ఐకానిక్ 9 వెంచర్లో సైట్ ఆఫీస్లో అయితే కూర్చున్నానండి. సో మనం అయితే గచ్చిబౌలి నుంచి ప్రతి ఒక్క పిన్ టు పిన్ డెవలప్మెంట్ అయితే చెప్పుకుంటూ మీకు అయితే వచ్చాను నేను. ఏదైతే రైల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ అండ్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఇవన్నీ మనం చూసుకుంటూ వచ్చాము. సో ఇంత అద్భుతమైన వెంచర్లో మనం అయితే ప్రజెంట్ అయితే ఇవన్నీ చూసుకుంటూ వెంచర్ సైట్స్ అంతా చూసుకుంటూ ఇది ఒక ప్రాజెక్ట్ గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాము. సో 10 acresలో ఉన్న ఈ ఒక వెంచర్ సో మొత్తం కూడా HMDA లేఅవుట్ అండి. సో హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ లేఅవుట్ అప్రూవల్ తీసుకున్న లేఅవుట్ వెంచర్, అండ్ విత్ LP నెంబర్ కూడా మనం ఆల్రెడీ తీసుకున్నాము. అండ్ లాస్ట్ April 5th మనకు వెంచర్ అయితే లాంచింగ్ చేయడం జరిగింది. ఈ లాంచింగ్ రోజే 1 dayలోనే మనం 36 plots చేయడం జరిగిందండి. సో ఎందుకంటే ఎంత ఒక ప్రైమ్ విల్లా ప్లాట్స్ ఇవి మనకు, సో ఇళ్ళకి ఆనుకుంది కాబట్టి, అండ్ ఇది ఒక 10 acresలో వెంచర్ అయితే చేయడం జరిగింది. మనకు లోన్ అవైలబుల్ ఫెసిలిటీ ఉంది. అండ్ టోటల్గా మనకు వచ్చేసి ఇక్కడ 250 square yards కార్నర్ బిట్స్ ఉన్నాయి, అండ్ 150 square yards ప్లాట్స్ ఉన్నాయి. ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ విత్ ఇన్ 1 yearలో ఇప్పుడైతే ప్రజెంట్ మనకు పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 16,299 per square yard అయితే మనకు చేయడం జరిగింది. అండ్ మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళైనా ఎవరైనా సరే కానీ అట్లీస్ట్ మీకు 1 year నుంచి 2 yearsలో డెఫినెట్గా మీకు 20 to 25,000 అప్రాక్స్ 20 నుంచి 25,000 మీకు పర్ స్క్వేర్ యార్డ్ వెళ్ళిపోతుందండి. ఇది 100% షూర్. 20,000 అయితే మీకు 1 yearలో రిటర్న్ అయితే వస్తుంది, అండ్ 25,000 అయితే అప్రాక్స్ 1.5 year అని చెప్పుకోవచ్చు. ఇది ఒక చాలా మంచి వెంచర్, సిటీకి చాలా దగ్గరలో, అండ్ మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. సో బెంగళూరు హైవే అంటేనే మనకు ఎయిర్లైన్స్ కనెక్టివిటీ అండ్ మెట్రో లైన్ కనెక్టివిటీ, తర్వాత బస్ ట్రాన్స్పోర్టేషన్ కనెక్టివిటీ కానీ, సో ఇవన్నీ కనెక్టివిటీతో పాటు NH44కి 3 kilometer దూరంలో, విలేజ్కి ఒక 1/2 kilometer దూరంలో, అండ్ మన వెంచర్కి బ్యాక్ సైడ్లో ఉన్న జస్ట్ ఒక 4 kilometer దూరంలోనే మనకు రీజనల్ రింగ్ రోడ్ అయితే మనకు ఆల్రెడీ మనకు స్టోన్స్ మార్కింగ్ అయితే చేయడం జరిగింది. రీజనల్ రింగ్ రోడ్ అండ్ NH44కి మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క వెంచర్ మన ఐకానిక్ 9 వెంచర్ ఆధురి గ్రూప్స్ మన HMDAలో అండ్ తక్కువ ప్రైస్లో తీసుకొచ్చిన వెంచర్ ఇది. సో ఇది చాలా వరకు మనకు అవైలబుల్గా ఉండవు, మోస్ట్లీ మనకైతే డెవలప్మెంటెడ్ కంప్లీట్ చేసి ఇస్తుంది. దీంట్లో మనకు ఇచ్చిన ఏదైతే 40 and 33 feet రోడ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు CC రోడ్స్ చేయడం జరుగుతుంది, అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వస్తుంది మీకు, అండ్ ప్లే ఏరియా కూడా వస్తుంది. అదే పాటుగా మనకు బెంగళూరు హైవేలో రిసార్ట్ కూడా మనం కడుతున్నాము. సో ఇక్కడ మనకు ఈ సరౌండింగ్లో షాద్నగర్ సరౌండింగ్ అండ్ మెయిన్గా ఈ బుర్గుల సరౌండింగ్లో అయితే చాలామంది ఫిలిం యాక్టర్స్, హీరోస్ అండ్ యాంకర్స్ కానీ వీళ్ళందరూ కూడా చాలామంది ల్యాండ్స్ ఇక్కడైతే ఉండడం జరిగింది. అది కూడా మన వెంచర్కి ఆ దగ్గరలో ఉంది. అండ్ ఈ యొక్క వెంచర్కి దగ్గరలో మనకు జూ పార్క్ కానీ, తర్వాత ప్రకాష్ రాజ్ గారి ఫామ్ హౌస్ కానీ ఇలాంటివి అయితే మనకు ఉంది, అయితే అందరికి తెలిసిన విషయమే. సో ఒకటే అంటే మనకి HMDA ప్రాజెక్ట్ రీసెంట్లీ లాంచ్ అయిన ఈ యొక్క వెంచర్లో మీరు ప్రాపర్టీ కొన్నట్టయితే మనకు ప్రాపర్టీతో పాటు మీకు వాల్యుయేషన్ కూడా పెరుగుతుంది. అదేవిధంగా మనకు 3 highwaysలో ముంబై హైవే, బెంగళూరు హైవే, వరంగల్ హైవేలో మన రిసార్ట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కస్టమర్ ఏదైతే ఆధురిలో తీసుకున్న కస్టమర్స్కి రిసార్ట్ మెంబర్షిప్ ఫ్రీగా ఉంటుంది. సో ఈ రిసార్ట్ మనకు బెంగళూరు హైవేలో వస్తుంది, అండ్ ముంబై హైవే, వరంగల్ హైవే. సో 11 days స్టేయింగ్ మీకు ఇక్కడ ఫ్రీగా ఉంటుంది. సో రిసార్ట్ మెంబర్షిప్ అండ్ ప్రాపర్టీ కూడా మీకు దొరుకుతుంది, అండ్ రీసేల్ కూడా మన కంపెనీ సపోర్ట్ చేయడం జరుగుతుందండి. మీకు ఎలాంటి సమయంలో కూడా మీకు రీసేల్ చేయాలంటున్నా కానీ కంపెనీ ద్వారా మీకు సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఇలాంటి ఒక మంచి వెంచర్ని మనకు ముందు తీసుకొచ్చిన ఆధుర్ గ్రూప్లో మీరు ఒక భాగస్వాములు కావాలని చెప్పేసి, ఇలాంటి ప్రాపర్టీ మీరు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, మీరు సైట్ విజిట్ కోసము, ఫ్రీ సైట్ విజిట్ కోసము మీరు కాంటాక్ట్ చేసి మీరు సైట్ విజిట్కి రండి.